అతి కొద్ది మంది ప్రయాణించే విమానాలు కొద్ది కాలం ఆగితే అంత గొడవ చేస్తున్నారు వీళ్ళు, ఎర్నాబ్ స్వామి లాంటి వాళ్ళు. లక్షల మంది రైతులు ఢిల్లీ వీధుల్లో పడి పడిగాపులు కాసి చలికి ఎండకి వానకి తడిస్తే ఆ రోజు ఒక్కడ మాట్లాడలేదండి వీళ్ళు. అది మాట్లాడతారు, ముఖం పగిలిపోద్ది మాట్లాడుతుంది. ఇంటికి వెళ్ళి ఎల్లమ్మ కోటకి వెళ్ళిపోతాడు మాట్లాడితే. తాత్కాలిక 4 రోజులు ఫ్లైట్లు అయితే మాత్రం ఇబ్బంది పడిపోయి మాట్లాడటం అదన్న సమస్య. కానీ నువ్వు అంత రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. సమస్య ఒక సంస్థలో వచ్చిన సమస్య కదా సార్ అది. అదే సమస్యని చాలా స్మూత్గా డీల్ చేసుకుంటే చాలా ప్రభావవంతంగా ప్రజల్లోకి వెళ్ళేది. నువ్వు ఈపు గోకమంటే ఈపే గోకాలు, నువ్వు ఎక్కడో వెళ్ళెట్టుకుని వాసన చూసుకోకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇటు రామ్మోహన్ నాయుడు అనేసానంటే, చంద్రబాబు నాయుడు లోకేష్ గారిని అనేసాను, బోళ్ళది మంది అంటున్నారు తెల్లారులు ఎత్తేనే ఇది వాళ్ళు పట్టించుకోరు. ఏనుగు వెళ్తాడు కుక్కలు బోడ మురుగుతా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ప్రతి నిత్యం అలాగే మురుగుతూ ఉంటారు. ఎవడు పట్టించుకుంటాడో ఎవడో పట్టించుకోడు. ఇవాళ వాళ్ళు పవర్ఫుల్ అయ్యా, నువ్వేం పీకలే వాళ్ళని. అది గుర్తుపెట్టుకోవాలి. మనం అందరం దానికి సమాధానం చెప్పి ఇలాగ అనకూడదు అనకూడదు, ఏం పీక్కుంటే పీక్కోమని చెప్పాలి.